Rajeshwari. My first question is to you, Varalaxmi garu. You just meant from something that you just mentioned, taking from that, female-oriented film cheyadam anedi, for him, I think it's commendable, and for you also, because uh, do you, and I'll ask you the question instead of saying something, that do you think that there is a bias for women-oriented films, or let's say Yashoda Kani, other films also that you've acted, they did not get the success that they deserved. So, adi unda ani oka question. Coming back to Sabari, of course, it is a safe format thriller, but still it has women in the lead. So, how did you feel doing the role? These are two different questions. Yeah. I figured. అంటే మీ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి ఐ డోంట్ థింక్ దిస్ అ బయస్ అనేది. ఐ థింక్ ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్ ఇట్ విల్ డెఫినెట్లీ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో వచ్చి రాజీ వచ్చింది, గంగూబాయ్ అని వచ్చింది. దే ఆల్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ అండ్ దే ఆల్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ద బయస్ అనేది. ఐ మీన్ ఫస్ట్లో ఉండింది, బట్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బికమ్ మచ్ బెటర్. అండ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏమంటే ఆడియన్స్ వచ్చి ఇప్పుడు చాలా ఓపెన్ అయిపోయారు. అంటే ఫస్ట్ లాగా లేదు, అంటే హీరో వస్తేనే మేము పోయి చూస్తామనేది లేదు. ఒక సినిమా బాగుంటే దాంట్లో మంచి టాక్ వస్తుంది, మంచి టాక్ వస్తే ఖచ్చితంగా పోయి వెళ్తున్నారు, చూస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ద స్క్రిప్ట్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. మన సినిమా కోసం నేను చెప్పలేదు, బట్ ఎనీ మూవీ డన్ వెల్, అండ్ ఐ థింక్ ఇఫ్ యూ గివ్ గుడ్ కంటెంట్ నౌ డేస్, ఐ థింక్ ఇట్ వర్క్స్. అండ్ యాజ్ ఆఫ్ యువర్ సెకండ్ క్వశ్చన్, ఎప్పుడూ వచ్చి ఒక ఫీమేల్ సెంట్రిక్ చేసేది వచ్చి ఈజ్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ ఉమెన్ ఆల్సో, బికాస్ ద హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ హర్. And the pivotal character in Sabari is me. So for me it was very exciting, and it was my first Telugu female centric film. Tamil chala chesindanu, but Telugu lo it was my first film, so I'm also a little bit eagerly waiting to see what the response is. Yeah. అవును సార్, వచ్చే ముందు బీపీ మాత్రం తీసుకొని వచ్చాను సార్ నేను. చాలా ప్రెషర్ ఉంది, అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి చాలా ప్రెషర్ ఉంది. అంటే జనరల్ గా ఇట్లాంటి సినిమాలకి కొంచెం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఆదరణ. కానీ అట్లాంటప్పుడు మీరు లీడ్ తీసుకున్నప్పుడు ఎలా చూస్తారా చూడరా అనేది ఒక రకంగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం, అది అట్లా మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది ఎట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు తెలియలేదు. అంటే ఏదైనా ట్రై చేసుకుని ఉండాలి, అది ఫెయిలియర్ అయితే కూడా పర్వాలేదు, బట్ నెక్స్ట్ స్టెప్లో వచ్చి ఒక సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్. ఎవ్రీ టైమ్ యూ ట్రై, యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. అది సక్సెస్ అవుతుందా లేదని మన చేతిలో కాదు. అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%, అండ్ మన వైపులో నుంచి we've given all our hard work. ఇప్పుడు అది దేవుడి చేతిలో, ప్రజల చేతిలోనే ఉంది, అది ఎట్లా జరుగుతుందని మన చేతిలో కాదు. అంటే మహేంద్ర గారి వైపు నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ఆ కాస్ట్ నుంచి అందరూ వాళ్ళు 100% ఇచ్చినారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ సెట్రికో మేల్ సెట్రికో, అంటే వీళ్ళు కూడా మేలే కదా, మేము ఫీమేల్ అంటే కదా, అందరూ అంటే యాక్టర్స్ అనేది అందరూ ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్, మన చేతిలో కాదు. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గివ్ ఇట్ అవర్ 100%. అంతే నేను నా నమ్మేది అదే. ఇప్పటి వరకు చాలా రోల్స్ చేశారు, వర్సటైల్. ఇది ఎలా డిఫరెంట్గా ఉంటుంది మీ? అంటే ఫుల్ సినిమాలో నేను ఉన్నాను సార్. దీనికి ముందు వచ్చి క్యారెక్టర్ రోల్ చేశాను, ఈ సినిమాలో ఫుల్గా ఉన్నాను సార్. సార్ అందులో డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ నేను ట్రై చేస్తాను, ముందు కూడా చెప్పినాను ఇంటర్వ్యూల ముందులో, నేను ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఒక్కొక్క సినిమాలో ఒక డిఫరెంట్ వేరియేషన్ మీకు ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. షబుర్లో కూడా అది జరుగుతుంది. అండ్ ఐ నెవర్ ఫెయిల్డ్ మై ఆడియన్స్ సో ఫార్. ఐ హావ్ ఆల్వేస్ గివెన్ ద ఆడియన్స్ సంథింగ్ డిఫరెంట్. అది గుడ్డా బెడా అని తెలియదు, బట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నాను. అండ్ దీంట్లో వచ్చి మీరు ట్రైలర్ చూసినట్టు ఒక మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక ఎమోషనల్ సైడ్ ఉంది, ఆల్సో దెర్ ఇస్ అ థ్రిల్లర్ జానర్, ఒక సైకో థ్రిల్లర్ కూడా మీకు అనిపించుంటుంది. సో దెర్ ఇస్ అ డిఫరెంట్ యాంగిల్ టు దట్ క్యారెక్టర్. లైట్గా గ్రేయా, పాజిటివా, నెగిటివ్ అలాంటి క్యారెక్టర్ నాకు చెప్పట్లేదు, బట్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. Hi, Varalaxmi. Good evening, Andy. So first of all, I'd like to ask, అంటే everyone is talking about the producer, which is really good, but ఎక్కువ మంది డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. You also didn't mention anything about him in the speech. Is there any particular thing why he is being left out? No, I think he didn't just come today, but as you see, it's all his work only. It's not, we have not directed the film. Anil sir only has directed the film. I think he couldn't make it today for some reasons. I don't know what the reasons are. But Anil sir, I think it was his concept, his baby, his child. And I don't know why he's not here, but honestly speaking, I think the trailer that you see, నిజంగా ఒక మంచి థ్రిల్లర్ మీకు ఇవ్వాలంటే I think he has tried, and I think that is the best that outcome has come. So hopefully when you see it, you will also know about it. Yeah, cool. So coming to the trailer, it was packed well, but actually, in our previous meetings also, you said me a couple of times that only you'll pick content that has some unique element inside it. So what is that unique element? Because I didn't
notice any unique element, these days, after the arrival of OTT and all, if there is a kidnap, there should be some different kind of killer. Or recently I have seen, on Amazon Vanarachi, all the peculiar elements are there. So what is that peculiar element that is there in this film? మీరు సినిమా చూస్తే ఆ పెక్యులర్ ఎలిమెంట్ ఏమని మీకు తెలుస్తుంది. ఈ పెక్యులర్ ఎలిమెంట్ ఇప్పుడే చెప్తే అండ్ మీరు సినిమా చూసలేదు, దానికి అర్థం కూడా లేదు, ఆమె సస్పెన్స్ మొత్తం పోతుంది. సో వాట్ యూ సా ద ట్రైలర్ ఇస్ యాక్చువల్లీ నాట్ ద స్టోరీ లైన్. అంతే నేను చెప్పేది. ద ట్రైలర్ ఇస్ ద ట్రైలర్, but what is the storyline is totally different. So that is only when you see the film you can understand the film. Like, and I don't want to give up the suspense because that's a pretty important element to the film. So that is something which I can't. And for a thriller, the suspense is the most important part of a thriller. So other than cheppese, then there's no point of speaking so about if I the ask, film. the trailer has, shades of Kshanam and Sridevi's mom kind of films. What do you say? You're asking me if there are shades or no shades? They are there, I am saying actually. Every thriller in the world has shades of another film, sir. అంత బుద్ధివంతుగా ఎవరు ఇంకా రాలేదు. అంటే క్రిస్టోఫర్ నోలనే ఒకరు ఉన్నారు డార్క్ నైట్ అలాంటి సినిమా చేసుకుపోయాకి. ఎవ్రీ ఫిలిం ఈజ్ ఇన్స్పైర్డ్ బై అనదర్ ఫిల్మ్. దెర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి. అంటే థ్రిల్లర్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, కామెడీ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంది. అంత బ్రెయిన్గా వచ్చి ఇంకా నాకు తెలియలేదు. బట్ యూ కెన్ డూ యర్ బెస్ట్ టు ట్రై అండ్ సర్ప్రైజ్ ది ఆడియన్స్ అంతే. Have I covered it? Did I say it right? Okay. So now that you have signed, this film much earlier, ఇప్పుడు ముందే చేశారు కదా. But after that, your range and image as a starlet has completely changed, with the Hanuman, previously Balakrishna sir's film and all. Now do you think this particular characterization will meet the expectations, because people might want to see you in more, No sir, I don't honestly think so, because I feel whichever film I agree to or whichever film I do, I always give it my 100%. And ee cinema lo kuda it's a very different shade, because okati it's the main lead of the film. Obviously protagonist gaane untundi, so obviously there is going to be an element of heroism in the film, because that is the protagonist in the film. But you will see different shades as well. You will see a lot of things which if you watch the script you'll understand it, because it's a psychological thriller. It's a psychological thriller, so if you see it you'll understand the shades of the character. And I don't have any ante it's a very nice movie which that's all I can say. I don't choose easily, and if I choose then definitely there is something to it. So that's the only thing I can say. Cool. All the best for the film. Thank you and so also much. Congrats on your engagement. Thank you. మామూలుగా శబరి అంటే సింబల్ ఆఫ్ లవ్ క్యారెక్టర్ గుర్తొస్తుంది. సో ఈ సినిమాలంతా చాలా ఫిరోషియస్గా, తర్వాత వైలెంట్గా, ఆ శబరి క్యారెక్టర్కి డిఫరెంట్ నేను కాంట్రాస్ట్. వైలెంట్ గా కనిపించిన మీకు లాస్ట్ సీన్ తప్ప? అలా అంటే ఎంత సాఫ్ట్ గా అమ్మలాగా ఉన్నాను నేను చూసుకొని మీరు వైలెంట్ అని చెప్తున్నారు. ఓకే, అది ఆ ఫీలింగ్ కల్పించింది అంటే ట్రైలర్. షీ ఈజ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. ఐ థింక్ షీ ఈజ్ ద మదర్ హూస్ ప్రొటెక్టింగ్ హర్ డాటర్. దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఎవరైనా చైల్డ్ వచ్చి ఇఫ్ ఇట్స్ పుట్ ఇన్ డేంజర్ యుల్ డెఫినెట్లీ బికమ్ వైలెంట్. ఎవరైనా ఉండొచ్చు, అది అమ్మ మాత్రం కాదు, అమ్మ అంటే ఇంకా ఉంటుంది. But if your child is in danger, you will automatically become violent. So that is the violence here. It is not the violence of the character. It's the violence of a mother. What was the toughest phase in the shoot and all this? Sir? What is the toughest phase in the shoot? Kodaikanal shoot, sir. ఆ చలిలో వచ్చి ఆ వర్షంతో పాటు, అండ్ ఇట్ వాజ్ రియలీ కోల్డ్, అండ్ న్యాచురల్గానే అక్కడ వర్షం పడుతూ ఉండే, అండ్ ఈ రెయిన్ ఎఫెక్ట్ వచ్చి దాని మీద ఇంకా ఎక్కువ ఉండింది. బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు షూట్ కొడైకెనాల్ బికాస్ ఇట్ వాస్ వెరీ కోల్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన చాలా వరకు మన క్లైమాక్స్ సీక్వెన్స్, ఆ ఫుల్ ఇల్లు అన్నీ కొడైకెనాల్లో చేసాము. సో ఐ థింక్ ఆల్ ది యాక్టర్స్ సఫర్డ్ ఇన్ ద కోల్డ్. వి ఆల్ సిట్టింగ్ విత్ ఏంటి దాని పేరు, బాండ్ ఫైర్ కదా, ఇది పెట్టుకొని అగ్గు పెడతారు కదా, ఇది స్మోక్ వేస్తారు కదా, దాంతో పాటు అందరూ దాంట్లోనే కూర్చున్నాం. సో యా, దట్ ఈస్ అ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. శశాంక్, చాలా చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద కనిపించారు, స్టేజ్ మీద కనిపించారు. అవునండి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాట్ డూయింగ్ ద ఫిలిమ్స్ అండ్ ఆల్? నో అసలు పర్టికులర్ రీజన్ ఏం లేదండి, జస్ట్ ఇట్స్ టైం అంతే. అంటే సినిమాలు చాలా ఉన్నాయి, బట్ రిలీజ్కి గ్యాప్ వచ్చేటప్పటికి ఏదో చాలా గ్యాప్ వచ్చినట్టుంది. సో హోప్ఫుల్లీ ఈ ఇయర్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. వాట్ వాస్ ద ట్రిగర్ పాయింట్ టు యాక్సెప్ట్ దిస్ ఫిలిం? అండ్ ద యూనిక్ స్టోరీ లైన్ అండి యాక్చువల్లీ. Yeah, it is very unique, emotional and thrilling also. Can you elaborate? And one more thing, నాకు పర్టికులర్గా చేయడానికి రీజన్, నేను ఐ ప్లే ఎ లాయర్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. సో నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఒక క్యారెక్టర్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు దట్ వాజ్ వన్ థింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద డైరెక్టర్ ఎప్పుడైతే కథ చెప్పారో, సో ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది.
అండ్ థ్రిల్లింగ్గా ఉండింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వర్కింగ్ విత్ హర్. ఓకే, ప్రొడ్యూసర్ గారండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేసి బెటర్గా ఉంటే ఇంకొక సినిమా చేయడం, ఆ తర్వాత ఇంకొక సినిమా చేయడం అలా ఉంటుంది. మీరు ఒకేసారి 3 సినిమాలు పైప్లైన్లో పెట్టే అంటే అలాంటి రిస్క్ ఏంటండి? లైఫ్ అంటే రిస్క్ తీసుకోవాలండి. ఓకే, దట్స్ ఇట్, అంతే. అంటే 3 సినిమాలు ఒకే టైంలో చేయడానికి అంటే ఏంటి మీ పర్టికులర్ రీజన్ ఏం లేదండి. అంటే ఎగ్జాక్ట్గా ఒకే టైంలో షార్ట్ చేసింది కాదు, కానీ అట్లా అది జరుగుతున్నప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా అనమాట. అంతే. బట్ అంటే ఆల్ హ్యాపెండ్ ఎట్ ఏ టైం అనమాట మీకు చూసినప్పుడు. బట్ వీ హ్యావ్ టు టేక్ రిస్క్ అండి. రిస్క్ తీసుకోకపోతే ఏది రాదు. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వరలక్ష్మి గారు, మీరు మొన్నటి వరకు లేడీ విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు, కానీ ఈ సినిమాలో లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇది హీరోయిన్గా మీ రీఎంట్రీ అనుకోవచ్చా, లేక లీడ్ క్యారెక్టర్ మాత్రమే అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీఎంట్రీ పారిపోయింది, ఆమెకి చచ్చిపోయారు, ఆమెకి పెండ్లు అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇట్స్ నథింగ్ ఇస్ రీఎంట్రీ, నథింగ్ ఇస్ జస్ట్ దట్ ఫర్ అన్ యాక్టర్ ప్రతి రోల్ చేయాలి. అదే ఒక యాక్టర్ యాక్చువల్గా నన్ను అడిగితే. అది హీరోయిన్గా చేయాలి, లీడ్గా చేయాలి, క్యారెక్టర్గా చేయాలి, విల్లీగా చేయాలి, ఇవన్నీ స్లాట్స్ అన్ని నాకు అసలు నేను ఆ స్లాట్స్లో పోయలేదు, నేను చూసుకోలేదు. ఇప్పటివరకు మీరు చెప్తున్నారు క్యారెక్టర్ రోల్, నాకు అడిగితే అది మెయిన్ రోల్ అని చెప్తాను నేను. అంటే వీరసింహారెడ్డిలో ఆ భానుమతి క్యారెక్టర్ అంటే సినిమానే లేదు. సో దట్ ఈస్ ఫర్ మీ లీడ్ ఓన్లీ. ఐ డోంట్ సీ ద పాయింట్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. నా వైపు చూస్తే అన్ని రోల్ చేయాలి అంతే. ఒక యాక్టర్గా వచ్చి ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ రావాలంటే అన్ని క్యారెక్టర్ చేయాలి. సో ఆ విధంలో నా జర్నీలో ఇది ఒక క్యారెక్టర్ అంతే. నాకు ఇది కూడా క్యారెక్టరే. సబ్రీలో వచ్చి ఒక క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అది లీడ్ అని చెప్పేది మీరు. బట్ అంటే ఇట్స్ ద సేమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. యూ హావ్ టు గివ్ యూ 100%. ఎవ్రీ ఫిల్మ్ యూ హావ్ టు డూ యువర్ బెస్ట్. సో అది నా మైండ్ సెట్ అది. ఓకే, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు పిల్లల గురించి మాట్లాడారు. ఈ సినిమాలో మీరు ఒక మదర్గా యాక్ట్ చేశారు. ఆ మాతృత్వాన్ని పిల్లల గురించి మాట్లాడంటే అంటే పిల్లల గురించి మాట్లాడారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమాలో మీరు మదర్గా చేశారు కదా, ఆ మాతృత్వాన్ని ఎలా ఎంజాయ్ చేశారు? ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్, సారీ. వాట్? ఓ ఓకే అదా. ఓకే, దీంట్లో వచ్చి ఎస్ యూర్ రైట్, ఒక మదర్గా ప్లే చేశాను. అదే అతను చెప్పినట్టు దీంట్లో వచ్చి ఒక సాఫ్ట్ సైడ్ ఉంటుంది. బికాస్ షీఈ్ నాట్ ఒక క్యారెక్టర్గా చేసిన షీఈ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. చాలా ఒక సాఫ్ట్ అమ్మాయి, పెళ్లి చేసుకుంటుంది, ఒక బిడ్డ ఉంది, అండ్ దాంట్లో ఒక ప్రాబ్లం జరుగుతుంది. వై షీ హెస్ టు బీ సింగిల్ మదర్. ఒక సింగిల్ మదర్ కథ మీరు చూసింటారు. బికాస్ ఆబ్వియస్లీ యూ డోంట్ సీ మై లవ్ ఇంట్రెస్ట్. ఇట్స్ ఎ సింగిల్ మదర్ స్టోరీ. దాంట్లో జరుగుతుంది, దాంట్లో ఎలా ఒక ట్విస్ట్ అవుతుంది, ఎందుకు అది వైలెంట్ అవుతుందని ఒక క్యారెక్టరైజేషన్. సో ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గ్రాఫ్. నాకు ఒక అంటే ఫ్రమ్ అ సాఫ్ట్ టు వైలెంట్ అనేది అది తెలుసు నాకు, న్యాచురల్గానే వస్తుంది అనుకుంటారు మీరు. అంటే అది కాదు, నేను ఐఎమ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ దిస్ మూవీ ఐ థింక్ ద సాఫ్ట్నెస్ కేమ్ అవుట్ లిటిల్ బిట్ మోర్, విచ్ ఐ లైక్డ్ ఇన్ ద ఫిల్మ్. ఆనెస్ట్లీ దట్ వాస్ మై ఛాలెంజ్ టు పోర్ట్రేట్ యూ, అండ్ ఐ థింక్ ఐవ్ డన్ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇందాక మీరు మాట్లాడుతూ హనుమాన్ చిన్న సినిమా అని అన్నారు. ఇప్పుడు సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. మీ క్యారెక్టర్ హనుమాన్తోనే ఆగిపోయిందా? ఇందులో కూడా అది మీరు ప్రశాంత్ వర్మ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఆయన ఫోన్ చేసి అడగండి. ఓకే అండి. Hi Shashank. Hello sir, how are you? Hi, good. First question, Shashank. Hi Shashank. Hi Andy. It's April 11th is a memorable day. Yeah. అయితే 21 years back. అవునండి. సో ఆ ఫిల్మ్కి పనిచేసిన సినిమాటోగ్రఫర్ కానీ డైరెక్టర్ కానీ హై పొజిషన్స్కి వెళ్ళారు. మీరు 21 ఇయర్స్లో అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ కెరియర్లో ఇచ్చేశారు. సో అప్పుడు సినిమా సూపర్ హిట్. దాని తర్వాత మీకు కొన్న ఆపర్చునిటీస్ రాలేదా? సో ఏంటి కెరియర్ కానీ బట్ 20 years వరకు ఇప్పుడు స్టిల్ యూ ఆర్ డూయింగ్ ఏ లీడ్ క్యారెక్టర్. దట్స్ గుడ్. కెరియర్ వైజ్ ఇస్ 20 years. సో వాట్ ఆర్ ద థింగ్స్ బిట్వీన్ దట్ 20 years? అదే ఎగ్జాక్ట్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్ పర్ఫెక్ట్ అండి. బట్ దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉండదు. అంటే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇంకా సక్సెస్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళలేదు అనడానికి ట్రూలీ నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ అయితే సేమ్ ఉన్నాయండి. బట్ ఇట్స్ అంతే, అది అవ్వాలి అన్నప్పుడు అవుతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మీరు ఇప్పుడు మా డైరెక్టర్ అయినా మా డిఓపి అయినా ఏ లెవెల్లో ఉన్నారో నేను కూడా ఆ లెవెల్కి వెళ్తాను అనుకుంటున్నానండి. హోప్ ఆల్ ది బెస్ట్ సార్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి. వరలక్ష్మి గారు. హాయ్ మ్యామ్. మీరు వర్సటైల్ హీరోయిన్ కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో నేను ఒకటి చూసా, కన్ను మోచి అప్డేట్ చెప్తారా అంటే మీరు డైరెక్షన్ కూడా చేశారు కదా, అది ఆ సినిమా అప్డేట్ ఏదో ఎక్కడ చూస్తే ఆర్టికల్ మేలో రిలీజ్ అని చెప్పన్నారు కదా, ఉందా? నేను డైరెక్షన్ అనౌన్స్ చేసి
చాలా రోజైంది అంటే 22 ఇయర్స్ 2020. బ్యాక్, బట్ దాని తర్వాత థ్యాంక్స్ టు మన తెలుగు సినిమా ఐ హావ్ స్టాప్డ్ ఇట్ బికాస్ ఐఎమ్ బిజీ ఇన్ తెలుగు అండ్ ట్రైంగ్ టు ఎంటర్టైన్ ద తెలుగు ఆడియన్స్, సో ఐ హావ్ నాట్ గాన్ టు డైరెక్షన్ yet, బట్ when I do I will let you know. No, Kanmochi update. It's there or No, it's not happening right now because I haven't gone into the work of that. Kanna muchine kada meer adigindi, లేదు, not yet gone into the work of it. Thank you. Hi madam, Hello, this sir. is Anchor Rajesh from Hit TV. So first of all congrats, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి మీరే డిజర్వ్ అని అనిపించింది. ఎందుకంటే మీ బిఫోర్ మూవీలు చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో చూడాలనుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో Thank you, sir. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్గా స్టార్టింగ్ అందరూ సర్ప్రైజ్లు అంటున్నారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా షాక్ అనేది ఏదైనా ఇచ్చారు? ఎవరైనా సర్ప్రైజ్లు ప్రతి ఒక్కరు ఇచ్చే ఉంటారు. అంటే నాకు నేను సర్ప్రైజ్ చేసుకునేది నేను పెళ్లి చేసుకున్న ఒక డిసిషన్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్. సో ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. సర్ప్రైజ్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు సర్ప్రైజ్ మీ. యూజువల్ నాట్ సర్ప్రైజ్ వెరీ ఫాస్ట్. నాకు అంటే ఏమైనా జరుగుతుందంటే తెలిసిపోతుంది నాకు ఏదో ఒక జరుగుతుందని. బట్ నిజంగా సర్ప్రైజ్ అనే మాట యాక్చువల్గా ఆయన చెప్పారు కదా, రీఎంట్రీ ఇంటూ తెలుగు సినిమా ఇస్ మై సర్ప్రైజ్. బికాజ్ నిజంగా నేను అనుకోలేదు ఇంత ప్రేమ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది, ఇంత యాక్సెప్టెన్స్ వస్తుందని నిజంగా నేను అనుకోలేదు. సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. చూసాను. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు పార్టీ సినిమాలో బాగా గుర్తొస్తుంది అది. సో మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి. ఎందుకంటే నరేష్ గారు మీరు కాంబినేషన్లో అది ఇంకా చెప్పాల్సిన లేదు, అందులో బ్రహ్మానందం గారు. అవునండి, రావచ్చా? యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ ఇన్ ఆ జానర్లో ఏం లేదండి. బట్ డెఫినెట్లీ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కామిక్ ఎలిమెంట్ ఈ సినిమాలోనా, ఇన్ జనరల్ ఇది ఆల్రెడీ చూసాం కదా. ఈ సినిమాలో అయితే ఛాన్స్ లేదు, తెలుస్తుంది మీకు అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యా, నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఏదన్నా హ్యూమర్ బేస్ కామిక్ బేస్లో ఏదైనా మూవీ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు తొందరగా వస్తే బాగుంటుంది. అండ్ వరుణ్ గారు ఒక్కసారి ఒక క్వశ్చన్ అడగాలి, మూవీకి సంబంధించి కాకుండా. అంటే మొత్తం సర్ప్రైజ్ లేదు. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మూవీలు రిలీజ్ అవుతున్నాయి. సో మీ మూవీ అంటే కొత్త బంగారు లోకం ఆల్రెడీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అంటే అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? అది నాకు తెలియదు, అది నాకు ఐడియా లేదు. అది ప్రొడ్యూసర్స్ని అడగాలి. ఒకవేళ హ్యాపీ డేస్ ఆర్ ఇది ఈ రెండాటిలో ఏది రిలీజ్ చేస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది? హ్యాపీ డేస్ 19th రిలీజ్ చేస్తున్నారా అంటే నేను విన్నాను, ఎక్కడో చూశాను, మరి అది నిజమో కాదో నాకు తెలియదు. మధ్యలో 12 అని వచ్చింది, తర్వాత 19 అని వచ్చింది, ఇంకా సో అదే 19th రిలీజ్ అవుతుంది అనుకుంటా హ్యాపీ డేస్. సో యా యా కూల్. వరలక్ష్మి గారు, సో ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీ క్యారెక్టర్ అంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు లాస్ట్ సీన్ చూసినప్పుడు అనిపించింది ఇందులో డ్యూయల్ రోల్ ఉంటుందా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది మా అందరికి. సో మీ సిస్టరా లేదంటే ఎల్డర్ సిస్టరా యంగర్ సిస్టరా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. దానికే మీరు సినిమా చూడాలి, నాకు తెలీదు సిస్టరా లేదా అని. మీరు సినిమా చూస్తే మీకు తెలిసింది. నో ఇట్స్ లైక్ ఐ సెడ్, ఆయన అడగదు కదా ఎందుకు యూనిక్గా మీరు అనిపించిందని. ఆ యూనిక్ ఎలిమెంట్ వచ్చి అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. బికాస్ ద ట్రైలర్ క్యాన్ మిస్లీడ్ యూ, ద ట్రైలర్ మే బీ ఆల్సో కరెక్ట్, మే బీ ఆల్సో మిస్లీడింగ్ యూ. అందుకే దట్స్ ద హోల్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ కదా. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ లేదంటే దర్స్ నో ద యూఎస్పీ. సో నిజంగా మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏమనేది. ఫణి గారు అంటే నన్ను అడిగా మిమ్మల్ని అమ్మా చాలుగా. అంటే ఇందాక మీ స్పీచ్లో నుంచే స్టార్ట్ చేశారు, అంటే మీ రోల్ ఏంటి అనేది మీ స్పీచ్లోనే ఒక క్లారిటీ వచ్చింది మాకు అవునన్నా సునైన గారితో. సో ఇందులో అంటే చెప్పారు కానీ ఎంత కామెడీ ఎంత ఉండొచ్చు, హై పర్సంటేజ్ ఆఫ్ కామెడీ? కామెడీ అయితే బాగానే చేశా, ట్రైలర్లో రాలేదు. నిజంగా సునైనా గారు మేము 3 సీన్స్ ఉంటాయి, కామెడీ చాలా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. అది రివీల్ చేయొద్దు, అది సినిమాకి చాలా కీ పాయింట్. అట్లా చెప్తారు, నేను కూడా అట్లా చెప్తాను. నిజంగా థ్యాంక్ యూ తమ్ముడు, అడిగినందుకు. కొంచెం ఇక్కడ కూర్చొని ఎవరు అడగట్లేదు అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బా కొంచెం ఇజ్జత్ కాపాడినావు. థ్యాంక్ యూ. ఫనన్న అమ్మ అవునా? వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారికి మైక్. అబ్బా థ్యాంక్ యూ. అట్లన్నా ఫడన్న పిలిచిన అందరికీ వినపడుతుంది. థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మ్యామ్, yes, this is Chandu, anchor from Filmy Looks. Hello. So first of all congratulations. So Sabari ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు,
మీరు క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీ క్యారెక్టర్ బాగుంటే సినిమాని ఓకే చేస్తారా, లేకపోతే సినిమా స్క్రిప్ట్ మొత్తం మీరు దృష్టిలో పెట్టుకుంటారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్పేది, నాకు హీరో అనేది వచ్చి యాక్చువల్గా స్క్రిప్టే ఫస్ట్. స్క్రిప్ట్ ఇస్ ద ఫస్ట్ హీరో. స్క్రిప్ట్ బాగుంటే ఆ స్క్రిప్ట్లో మేమేం చేస్తున్నాం అంటే, ఈజ్ దట్ వాల్యుబుల్, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ రిక్వైర్డ్, నాకు ఒక డిఫరెంట్గా ఉంటుందా అంటే. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అన్ యాక్టర్ టు ఆల్వేస్ బీ డిఫరెంట్ బికాజ్ సమ్టైమ్స్ ఒక స్టీరియోటైప్ అవుతుంది. బట్ వచ్చే స్క్రిప్ట్లో ఏది మనకు బాగుందో, ఏది మనకు డిఫరెంట్గా అనిపిస్తుందో అది మేము చేసేకి ట్రై చేస్తున్నాం అంతే. ఓకే, అంటే మీరు స్క్రిప్ట్ ఓకే చేయటానికి మీకు నచ్చే ఒక 3 పాయింట్స్ ఏంటి? ఓకే, ఇది ఫస్ట్ వచ్చి స్క్రిప్టే నాకు పూర్తిగా వచ్చి స్క్రిప్ట్ నాకు మెయిన్గా ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు చెప్పినట్టు నేను దాంట్లో ఏం చేస్తున్నాను, దట్ ఈస్ ఇంపార్టెంట్. యూజువలీ ఐఎమ్ నాట్ వెరీ ఫస్సీ అబౌట్ అంటే మీరు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అవన్నీ నేను చూసలేదు. అంటే స్క్రిప్ట్ బాగుంటే ఐ థింక్ ఎవ్రీబడి డిజర్వ్స్ అ ఛాన్స్. ప్రతి వాళ్ళు స్టార్టింగ్లోనే వచ్చి ఒక పెద్ద డైరెక్టర్గా అయ్యలేదు. అంటే యూ కెన్ సమ్టైమ్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఫిల్మ్, ఇట్ కెన్ బికమ్ అ హిట్, ఇట్ కెన్ బి అ మిస్టేక్, యూ డోంట్ నో. అంటే మన వైపు వచ్చి ఐ ఆల్వేస్ థింక్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ టు బీ ఇన్ అవర్ ఇండస్ట్రీ. సో ఐ ట్రై టు గివ్ మ్యాక్సిమం ఛాన్సెస్ టు పీపుల్. ఇట్ మే ఫెయిల్, ఇట్ మే సక్సీడ్, బట్ దట్స్ ఓకే. నా కర్మలో వచ్చి ఒక వ్యక్తికి వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చామని నా గుడ్ వైపులో వెళ్ళిపోతుంది అంతే. సో ఐ డోంట్ లుక్ ఇట్ ఇన్ అ బ్యాడ్ వే. వీ గివ్ ఎవ్రీబడి అ బెస్ట్ షాట్. అది మంచి జరిగితే ఓకే, లేదంటే మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అంతే. థ్యాంక్ యూ మ్యామ్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకో క్వశ్చన్. సో బేసిక్గా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సిఎస్కే మ్యాచెస్ ఎక్కడ జరిగినా మీరు కనబడుతున్నారు. లేదు సార్, ఎవరు టికెట్ లేదు సార్. ఒక్క మ్యాచ్కే టికెట్ ఇచ్చారు సార్. ఎవరైనా టికెట్ నేను వెళ్తాను సార్, ఎవరు ఇవ్వలేదు. నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. ఒక్క మ్యాచ్కే టికెట్ దొరికింది, నేను కనిపించలేదు. ఒక్క మ్యాచ్లో కనిపించాను సార్ నేను. అవును మ్యామ్, బట్ ఓకే మాకు అర్థమైపోయింది మీరు సిఎస్కేని. బట్ సిఎస్కేలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? థ్యాంక్ యూ. ఇది ఒక క్వశ్చన్ అనేది. నేను ధోని ఫ్యాన్ దగ్గర వచ్చి ఎవరు ఫేవరెట్ ప్లేయర్ అంటే నేను చూసేదే ధోని కోసం. ఎస్ సార్. మీ ఫ్యాన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఫ్యాన్సా మీరా సార్? మెసేజ్ చెప్పండి. అయితే మీ లైఫ్లో పెళ్లి సర్ప్రైజ్ అని చెప్పారు కదా, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. డేట్ ఏమైనా ఫిక్స్ అయిందా? అది నాకు తెలిసినప్పుడు మీకు తెలుసు. ఇంకా నాకు కూడా తెలియదు. అంటే చేసుకుంటాను, బట్ దట్స్ నాట్ వెరీ అంటే ఏం చెప్పది, ద డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ వెరీ ఆర్గానిక్. అంటే నేను కూడా అనుకోకలేదు. అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ లైక్ ఐ థింక్ ఐ ఫోకస్ మోర్ ఆన్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఎంగేజ్మెంట్ జరిగిన రోజు నెక్స్ట్ డే వచ్చి నేను షూటింగ్ వచ్చేసాను హైదరాబాద్కి. సో ఐ వాజ్ బ్యాక్ టు వర్క్. దట్స్ మై సేమ్. నాది వచ్చి మెయిన్ వచ్చి సినిమా, మై లైఫ్ ఇస్ సినిమా. దిస్ ఇస్ ఆర్గానిక్ అండ్ ప్లానింగ్ ఇట్. అది కరెక్ట్గా జరిగేటప్పుడు అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ నో వెన్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. ఈ ఇయర్లోనేనా నెక్స్ట్ యా, ఇట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. ఓకే. ఇప్పుడే చెప్పాను, నా ఫస్ట్ లైఫ్ ఫస్ట్ వర్క్ అనేది సినిమానే. మ్యారేజ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. యా, వరలక్ష్మి గారు హియర్. యా, అంటే మీకు సక్సెస్ అయ్యే కొద్దీ స్క్రిప్ట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి అని విన్నాం. అంటే కొన్ని స్క్రిప్ట్లు కూడా వినడానికి టైం లేక అంటే అలా జరుగుతుంది అని విన్నాం. ఇది ఎంతవరకు నిజం? అంటే నాకు తెలియదు. ఈ ప్రాసెస్లో కొన్ని మంచి స్క్రిప్ట్లు పోగొట్టుకున్నాయి ఉన్నాయి. ఐ డోంట్ నో సార్. వాట్ ఎవర్ స్క్రిప్ట్ కమ్స్ టు మీ ఐ హావ్ హర్డ్. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ద టైమ్ ఐల్ డెఫినెట్లీ హియర్ ఇట్. ఇఫ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ నాట్ కమ్ టు మీ అనేది నాకు తెలియదు. But if it's come to me, definitely I have not been I'm not a very difficult person to approach. I think everybody is very, very, prati world newcomer వచ్చి నా దగ్గర మాట్లాడేది. So not even none of the big directors have had a problem. The small directors have not had a problem. Everybody first cinema అంతా వచ్చి నాకు మాట్లాడతారు. So I don't know sir. యా, ప్రొడ్యూసర్ గారు. సార్ జనరల్గా ఏంటంటే థ్రిల్లర్స్ ఇలాంటివి, సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్నీ చాలా లిమిటెడ్ క్యాస్టింగ్తో చేసి సినిమా రిలీజ్ చేస్తుంటారు. బట్ మీరు ఇంత ఓవరాల్గా ఎక్కువ మంది స్టార్ కాస్టింగ్ ఉన్నవి చేసి అంటే అలా తీయడానికి గట్స్ ఏంటి? మీ గట్స్ ఏంటి? స్టోరీ అనండి. స్టోరీలో ఉన్న అంటే సీన్స్ డిమాండ్ బట్టే ఆర్టిస్ట్ అందరిని తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్ అండి, అంతే. మహేంద్ర గారు ఒక క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ సినిమా బిజినెస్ అంటే ఇప్పుడు చాలా టఫ్ ఉంది. చిన్న సినిమాలు కానీ సినిమా రిలీజ్ చేయాలి అంటే చాలా టఫ్ ఉంది. మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే సెకండ్ థర్డ్ కూడా స్టార్ట్ చేశారు కదా. అవునండి. సో ఎలా ఉంది ప్రస్తుతం ఈ సినిమా? అయితే 5 లాంగ్వేజ్లు అన్నారు కదా, 5 లాంగ్వేజ్లు May 3 రిలీజ్ అవుతుందా లేదా సైమల్టేనియస్ అయినా? సేమ్ డే రిలీజ్ అవుతాయి. హాయ్ వరలక్ష్మి మ్యామ్, ఐఎమ్ వినయ్, యాంకర్ ఫ్రమ్ మన స్టార్స్. అండ్ మీరు ఇందాక చెప్పిన స్టేట్మెంట్ చాలా బాగుంది మ్యామ్. యాక్ట్రెస్గా ప్రతి రోల్ మనం చేయాలి. బట్ కొన్నిసార్లు కమర్షియల్ హీరోయిన్స్ అంటూ ఉంటారు, వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఉండదు, జస్ట్ గ్లామరస్ రోల్స్ చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళకి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. సో అలాగే యాక్టర్స్గా పర్టికులర్గా మీకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ కానీ గైడ్లైన్స్ కానీ ఉంటాయి?
అందులో కూడా ఇలా చేయకూడదు ఇలా చేయాలి అంటే మీరు చెప్పిన మాటలు కూడా లుకింగ్ గ్లామరస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ కమెండబుల్. ఇట్స్ నాట్ దట్ గ్లామర్ అని. ఆ గ్లామర్ చూపించడానికి, ఐ మీన్ టు బీ కంఫర్టబుల్ ఇన్ యువర్ స్కిన్, టు డాన్స్ టు ద సాంగ్స్ అండ్ డూ ఆల్ దట్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్ ఫర్ అ ఉమెన్. అండ్ నాకు గైడ్ లైన్స్ అని ఇది చేసలేదు అది చేసలేదు అని లేదు. ఐ థింక్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద స్క్రిప్ట్ యూజువలీ ఐఎమ్ ఓకే విత్ ఇట్. నేను పెద్దగా అది ఐ డోంట్ ఫైట్ అగేన్స్ట్ ఇట్. But if something is not required, then I will say no to it. If it's not glamour అనేది కాదు, ఆ సీన్ అది కావాలన్నా వద్దనని డెఫినెట్గా నేను అడుగుతాను. దట్స్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఆల్వేస్ వెరీ పర్టికులర్. బట్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ తారతపట్ట ఎవరు అమర్ చెప్పారు, తారతపట్ట చూసారని. ఆ సినిమాలో వచ్చి ఆ డ్రెస్ వేసేది వచ్చి ఇట్స్ కంపల్షన్. బికాస్ ఆ డ్రెస్ లేకుండా యూ కాంట్ పోర్ట్రే కరగాటం డాన్సర్. సో అది గ్లామర్ అనేది కాదు, ఇట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్. సో దట్ ఇస్ సంథింగ్ విచ్ ఐ అబైడ్ బై. ఇఫ్ సంథింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద రోల్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. సో మహేంద్ర గారు, లైఫ్లోని రిస్క్ తీసుకోవాలనే స్టేట్మెంట్ చాలా బాగుంది. బట్ ఏ ప్రొఫెషన్లో మనం తీసుకోవాలి, బట్ ప్రొడ్యూసర్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రిస్క్ ఎంత, ఎవరితో ఎలా తీసుకుంటున్నాం అనేది ఎప్పుడు కూడా సినిమాల్లో ఉంటుంది. బట్ ఫస్ట్ సినిమా చాలా ఒక డేర్ స్టెప్ వేశారు కాబట్టి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉందని అనుకుంటున్నారు సబరికి? వెదర్ ఇట్ ఇస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఆర్ ఓపెనింగ్ డేస్ ఆర్ ఎనీ ఆడియన్స్ ఫుట్ ఫాల్స్ ఇలాగ ఏదైనా. అది ఇప్పుడే తెలియదు కదండి, రేపు రిలీజ్ అయ్యాక తెలిసేది రిస్క్ ఎంత అనేది. దట్స్ ఆల్. వరలక్ష్మి గారు, సో శబరి అంటే మామూలుగా సస్పెన్స్ థ్రిల్లర్స్ లేదంటే ఇలాంటి థ్రిల్లర్ జోనర్స్కి సీక్వెల్స్ పార్ట్ 2 అనేవి కంటిన్యూ అవుతుంటాయి. దీనికి ఏమన్నా మాకు లీడ్ ఇస్తున్నారా పార్ట్ 2కి ఏదన్నా? అండ్ ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు ఓటీటీ అనుకున్నారా, థియేటర్తోనే స్టార్ట్ చేసి? అది ఇది వచ్చి మేము ఫస్ట్ నేను చెప్పినట్టు డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఇట్స్ థియేటర్ రిలీజ్ ఓన్లీ దట్ వి ఫస్ట్ ప్లాన్డ్ ఆల్సో. అండ్ ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్. సో దీనికి పార్ట్ 2 అనేది లేదు. బట్ ఖచ్చితంగా వేరే సినిమా నేను మహేంద్ర గారితో చేస్తాను. అంటే పార్ట్ 2 అనేది కొంచెం కష్టం ఈ సినిమాకి. బట్ డెఫినెట్లీ ఐ విల్ డెఫినెట్లీ డూ అనదర్ ఫిల్మ్ విత్ మహేంద్ర సార్. వరలక్ష్మి గారు, హాయ్. ఐఎమ్ అంజలి. వై యు ఆస్కింగ్ ది క్వశ్చన్ ది లాస్ట్? షుడ్ బి లేడీస్ ఫస్ట్ కదా? మైక్ ఇవ్వలేదు, డామినేషన్ అంటే ఫైట్ చేయాలి అందుకే. చెప్పండి. ఆఫ్టర్ దట్ నాకు కూడా తెలుసు, కనిపిస్తుంది. క్వశ్చన్ అడగనమండి. చెప్పండి. ఎస్. సో మ్యామ్, తెలుగులో ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ చూస్తుంటే యాంటోగనిస్ట్గా ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ యాంటోగనిస్ట్లో చేసిన ప్రతి క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. సో ఏ క్యారెక్టర్ మీది ఫేవరెట్? My favorite character that I've done so far, actually not as an antagonist but generally, was Nandi. నాకు ఆ లాయర్ రోల్ వచ్చి నాకు చాలా నచ్చింది. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ నాకు తెలుగు వచ్చి పెద్దగా, ఐ మీన్ ఇట్స్ నాట్ ఫ్లూయెంట్ కదా. సో ఆ సినిమాలో వచ్చి అన్ని డైలాగులు మాట్లాడేది అండ్ ఆ ఫ్లూయెంట్గా ఆ తెలుగు మాట్లాడేది. ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ. రోజుకి స్కూల్ పోయినట్టు ఒక డైలాగ్ మగప్ చేసుకుని పోయేది. సో దట్ ఫిల్మ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ మై ఎఫర్ట్ ఇన్ దట్ ఫిల్మ్ వాజ్ like really, I know what I did in that film. So it may not have come across, I mean, you think that a film like where I play hi hui hi screaming is easier, but it's not actually. Playing a subtle character is much more difficult than playing a loud character. So ఓకే. అండ్ సబరి విషయానికి వస్తే, అంటే ఇందాక మీరు మెన్షన్ చేశారు మదర్ రోల్ చేస్తున్నాను అని చెప్పేసి. సో మదర్ ఈజ్, అంటే మనందరికీ తెలుసు మదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో అలా మీ లైఫ్లో మదర్ అన్న విషయం చెప్పిన వెంటనే ఎనీ ఇన్స్పైరింగ్ పాయింట్ విత్ యువర్ మదర్? My mother is my total inspiration. She's a single mother and she brought me up. So I have my total respect and my admiration, and my inspiration, I think, is my mother. There's no one else. So ఐఎమ్ నాట్ అ మెమరీ యాక్టర్. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి తీసుకొని నేను పర్ఫామ్ చేయలేని యాక్టర్ నేను కాదు. సో ఐ కాంట్ టెల్ లై సౌండ్ అంటే ఈ సినిమా చేసేటప్పుడు నాకు చాలా ఫీల్ అయిపోయిందంతా నేను అబద్ధం చెప్పలేదు. ఐ కాంట్ లై. సో అదంతా లేదు. అంటే యాక్టింగ్ అనేది ఒక జాబ్, ఆ యాక్టింగ్ నాకు బాగా వస్తుంది. సో నేను చేస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. సమయాభావం వల్ల జస్ట్ 1 or 2 questions మోర్ అండి.